రీసెంట్ గా అమెరికా ఇరాన్ పై B2 స్పిరిట్ బాంబర్లతో దాడి చేసింది. ఇరాన్ లోని ఫోర్డో, నతాంబ్, ఇన్ఫాహాన్ అణు కేంద్రాలపై అమెరికా బాంబులు వేసింది. ఈ విషయాన్ని స్వయంగా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించాడు. రీసెంట్ గా ఇరాన్ అణుబాంబులు తయారు చేస్తుందన్న కారణంతో ఇజ్రాయెల్ ముందుగా ఇరాన్ అణు స్థావరాలపై దాడి చేసింది. ఆ తర్వాత ఇరాన్ కూడా ఇజ్రాయెల్ పై తిరిగి అటాక్ చేసింది. ఈ రెండు దేశాల మధ్య వార్ నడుస్తూ ఉండగానే ఇరాన్ అణువ్యాప్తిని నిరోధించడానికి ఒప్పందం చేసుకోవాలని ట్రంప్ ఇరాన్ కి 2 వారాల టైం ఇచ్చాడు. ఇరాన్ యుద్ధాన్ని ఆపకపోవడంతో టైం ఇచ్చిన కేవలం 2 రోజులకే అమెరికా ఇరాన్ అణు స్థావరాలపై అటాక్ చేసింది. అయితే ఇరాన్ పై అటాక్ చేయడానికి ప్రధాన కారణం ఇరాన్ అమెరికాతో చేసుకున్న అణు ఒప్పందాన్ని ఉల్లంఘించడమే. 1968లో ఇరాన్ అణువ్యాప్తి నిరోధక ఒప్పందంపై సంతకం చేసింది. ఆ ఒప్పందం ప్రకారం ఇరాన్ అణుబాంబులు తయారు చేయకూడదు. కేవలం విద్యుత్ ఉత్పత్తి, వైద్య ప్రయోజనాలకు మాత్రమే అణుశక్తిని వాడుకోవాలి. అణ్వాయుధాలు లేని దేశాలను అణు ఆయుధం కలిగి ఉన్న దేశాలు దాడి చేయవు. ఈ ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘించింది. దానికి అమెరికా ఇరాన్ పెట్రోల్ ఎగుమతులపై ఆంక్షలు పెట్టింది. ఆ తర్వాత ఇరాన్ 2015లో జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ లో అణువ్యాప్తికి సంబంధించి కొన్ని హామీలు ఇచ్చింది. ఈ హామీ ప్రకారం ఇరాన్ కేవలం 3% మాత్రమే యురేనియం శుద్ధి చేయాలి. అణుబాంబు తయారు చేయడానికి 90% యురేనియం అవసరం. అణు నిల్వలను కేవలం 300 కిలోలకు మాత్రమే పరిమితం చేయాలి. ఫోర్డో అణు కేంద్రాన్ని మూసివేయాలి. ఇంటర్నేషనల్ అటామిక్ ఎమర్జెన్సీ ఏజెన్సీ వాళ్ళకి చెక్ చేయడానికి ఇరాన్ పర్మిషన్ ఇవ్వాలి. వీటన్నింటికి ఇరాన్ ఒప్పుకుంది. దాంతో ఇరాన్ పై ఉంచిన ఆంక్షలను ఎత్తివేశారు. కానీ ఈ జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది అంత పవర్ఫుల్ గా లేదు. ఇరాన్ ని నమ్మలేమన్న కారణంతో 2018లో ట్రంప్ దీని నుండి తప్పుకొని మళ్లీ ఇరాన్ పై ఆంక్షలు విధించాడు. 2023లో అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఇన్స్పెక్టర్లు గుర్తించిన దాన్ని బట్టి చూస్తే ఇరాన్ లో 83% శుద్ధి చేసిన యురేనియాన్ని గుర్తించారు. అణుబాంబులు తయారు చేయడానికి 90% శుద్ధి చేసిన యురేనియం అవసరమవుతుంది. కాబట్టి ఇరాన్ అణుబాంబులను తయారు చేస్తుందన్న కారణంతో ఇజ్రాయెల్ ఇరాన్ పై దాడి చేస్తోంది. ఇప్పుడు అమెరికా ఇరాన్ పై దాడి చేయడానికి కారణం కూడా అదే. ఇప్పటికే ఇరాన్ హెజ్బుల్లా మరియు హమాజ్ ఉగ్రవాద సంస్థలకు ఫండింగ్, ఆయుధాలు, ట్రైనింగ్ ని అందిస్తోంది. ఈ ఉగ్రవాద సంస్థలు ఇరాన్ కి చెందినవి కావు. వాటికి ఇరాన్ కు అసలు సంబంధమే లేదు, ఒక్క మతం తప్ప. ఇవన్నీ ఇరాన్ శత్రుదేశమైన ఇజ్రాయెల్ పై దాడి చేస్తున్నాయి. ఇప్పుడు ఇరాన్ గనుక న్యూక్లియర్ వెపన్స్ ని తయారు చేస్తే ఆ వెపన్స్ ని హమాజ్, హెజ్బుల్లా లాంటి ఉగ్రవాద సంస్థలకు ఇవ్వదని గ్యారంటీ ఏంటి? దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి.